ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. టీడీపీ తిరుపతి ఇన్ఛార్జిని మార్చడం సంస్థాగత మార్పా లేక భవిష్యత్ రాజకీయ కోణమా? సీనియర్ లీడర్ని పక్కకు పెట్టి యువ నాయకత్వానికి పగ్గాలు ఇప్పించడం వెనక భారీ వ్యూహం ఉందా? అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? స్థానిక పరిస్థితులు ఏంటి? టెంపుల్ సిటీ తిరుపతి తెలుగుదేశం పార్టీ కంచుకోట. పార్టీ పెద్దలకు అత్యంత సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఇది. సో గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, ఆ పార్టీ తరపున అరణి శ్రీనివాసులు 60,000కు పైగా భారీ మెజార్టీతో గెలవడం అప్పటి పరిణామాలు. అయితే మొదట్లో కాస్త సైలెంట్గా ఉన్న ఇటీవల లోకల్ వైసీపీ కూడా దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి స్థానికంగా ఏ చిన్న ఇష్యూ దొరికినా వదలకుండా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమల సెంటిమెంట్తో ముడిపడ్డ అంశాలను లేవనెత్తడం ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. గోశాల వివాదం నుంచి మొదలుపెట్టి మొన్నటి భూముల దందా వరకు ఏదో ఒక సమస్యతో తిరుపతి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ అటెన్షన్లోకి వస్తుంది. కానీ ప్రతిపక్షం దూకుడు తగ్గట్టు స్థానిక టీడీపీ నాయకులు గట్టి కౌంటర్స్ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. సో అందుకే గేమ్ ప్లాన్ మార్చారు. సో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా సుగుణమ్మను తప్పించి బేబీ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించడం ఇందులో ఒక భాగమేనని కూడా చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ సంస్థాగత మార్పులో భాగంగానే కొత్త ఇన్ఛార్జిని నియమించామని అధిష్టానం చెప్తున్నా అసలు కారణం మాత్రం విపక్షానికి చెక్ పెట్టడమేనన్నది లోకల్ టాక్. అయితే ఇదే సమయంలో ఇన్నాళ్ళు తిరుపతి టీడీపీ బాధ్యత చూసిన సుగుణమ్మను పక్కన పెట్టడం కూడా చిన్న విషయం కాదంటున్నారు తమ్ముళ్ళు. సో స్థానిక రాజకీయాల్లో ఆమె కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సుగుణమ్మతో పాటు భర్త వెంకటరమణ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఇదే సమయంలో విస్తృత పరిచయాలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బలమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. సో అధిష్టానం నుంచి పలువార్లు హెచ్చరికలు వచ్చినా అప్రమత్తం కావకుండా ఆమె నిర్లక్ష్యం వహించారని, దాని ఫలితమే ఈ మార్పు అని చాలా వర్గాలు అంటే పార్టీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని ఆశించిన స్థాయిలో యాక్టివ్ చేయలేకపోయారనే అభిప్రాయం బలపడటంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా సరే సుగుణమ్మ కుటుంబం చేజేతుల ఇన్ఛార్జ్ పదవిని పోగొట్టుకుందనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే సంస్థాగత బలం, ఆర్థిక సామర్థ్యం, వయసు ఉన్న బేబీ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారన్నది టీడీపీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు బలమైన అనుచర వర్గం ఉండడం బేబీ కలిసి వచ్చిన అంశం అని అంటున్నారు. పైగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్ కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో అధిష్టానం ఆయనపై మొగ్గు చూపింది. ఇంతవరకు బాగానే ఉన్నా బేబీకి అసలు సినిమా ముందుందనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవైపు బలంగా ఉన్న విపక్ష నాయకులు, మరోవైపు టీడీపీలో ఉన్న పాత కొత్త వర్గాల మధ్య సమన్వయం ఆయన కత్తి మీద సామాన్యం అంటున్నారు. సో బేబీ శ్రీనివాస్ నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిశారు సుగుణమ్మ, ఇంకా దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి సీనియర్స్ అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిశారు. దీంతో అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోవడం అంత తేలికైన విషయం కాదన్న విశ్లేషణలు కనిపిస్తున్నాయి. సో మరీ ముఖ్యంగా విపక్షానికి గట్టిగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే పార్టీ పెద్దలు ఆయన్ని రంగంలోకి దించారు కాబట్టి అదే అసలైన సవాల్ అన్నది స్థానిక విశ్లేషణ. సో ఇదే సమయంలో ఇన్ఛార్జ్ మారగానే వైసీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టేసింది. ఒక రౌడీకి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారని, అలాంటి వాళ్ళను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టింది వైసీపీ. అందుకు బేబీ అనుచరులు కూడా గట్టిగా రిప్లై ఇస్తున్నారు. మా నాయకుడు ఇలా వచ్చాడో లేదో అప్పుడే వాళ్ళు పోస్టులు పెడుతున్నారంటే భయం ఉన్నట్టే కదా అంటూ లాజిక్ లాగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తిరుపతి రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.